అమరావతి భవిష్యత్తుకు అద్దం పట్టేలా వెల్కమ్ గ్యాలరీకి నేడు శంకుస్థాపన జరగనుంది. అంకుర ప్రాంత అభివృద్ధిలో భాగంగా అమరావతి అభివృద్ధి భాగస్వామ్య సంస్థ దీన్ని నిర్మిస్తుంది. 44 కోట్ల రూపాయల వ్యయంతో లింగాయపాలెం వద్ద చేపడుతున్న ఈ గ్యాలరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ శంకుస్థాపన చేస్తారు. అమరావతిలోని 1691 ఎకరాలను అంకుర ప్రాంతంగా 3 దశల్లో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. దీనికోసం సింగపూర్కు చెందిన అసెండాస్ సింగిబ్రిడ్జి, సెంబుకార్పుల సంస్థల కన్సార్టియాన్ని స్విస్ ఛాలెంజ్ విధానంలో అభివృద్ధిదారుగా ఎంపిక చేసింది. సింగపూర్ సంస్థల కన్సార్టియం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీపీతో కలిసి ఈ స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయనున్నాయి. ఒప్పందం ప్రకారం తొలుత 50 ఎకరాలను ఏడీపీ అభివృద్ధి చేయాలి. అందులో భాగంగానే వెల్కమ్ గ్యాలరీ ప్రాజెక్టుని ఏడీపీ చేపట్టింది. వాస్తవానికి తొలి ఒప్పందంలో ఈ ప్రాజెక్టు ప్రస్తావన లేదు. అంకుర ప్రాంత అభివృద్ధి పనులు జాప్యం కావడం వల్ల 5 ఎకరాల్లో గ్యాలరీ నిర్మాణాన్ని తొలుత పూర్తి చేయాలని నిర్ణయించారు. 6 నెలల్లో దీన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఏడీపీ సహా నిర్మాణ, ఇంధన, మౌలిక వస్తువుల రంగాలకు చెందిన మరో 15 సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. వెల్కమ్ గ్యాలరీని అనేక హంగులతో నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్తులో స్టార్టప్ ప్రాంతంలో జరగబోయే అభివృద్ధి పనుల వివరణకు, పలు సంస్థల అధునాతన సాంకేతిక ప్రదర్శనకు దీన్ని ఉపయోగించనున్నారు. ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చే వారితో సమావేశాల నిర్వహణకు 75,000 చదరపు అడుగులతో భవనం నిర్మిస్తారు. దీనిలో ఒక సిటీ గ్యాలరీ, వాణిజ్య ప్రదర్శన కేంద్రం, సమావేశ మందిరం, కోవర్కింగ్ ప్రాంతం ఉంటాయి. సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఒక కమ్యూనిటీ ప్లాజా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అనుసంధానం, ఆర్థిక, వాణిజ్య కార్యక్రమాలని విస్తృతపరుచుకునేందుకు వెల్కమ్ గ్యాలరీ ఒక వేదిక కానుంది. వెల్కమ్ గ్యాలరీ శంకుస్థాపన అనంతరం అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను చంద్రబాబు, ఈశ్వరన్ పరిశీలిస్తారు. సచివాలయ ర్యాఫ్ట్ ఫౌండేషన్, అఖిల భారత సర్వీసు ఉద్యోగులు, ఎన్జీఓల నివాస సముదాయాలు, న్యాయనగరం, ఇతర నిర్మాణాలను సందర్శిస్తారు.